అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి దాదాపుగా 45 రోజులు అవుతోంది. సో ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నాయకులు ఓటమి నుంచి తేరుకుంటున్నారు. కొంతమంది జనంలోకి వెళ్తున్నారు, కొంతమంది అందుబాటులో ఉంటున్నారు, జనంలోకి వెళ్ళకపోయినప్పటికీ అందుబాటులో ఉంటున్నారు, కొంతమంది అట్లీస్ట్ మీడియా ముఖంగా అయినా సరే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా మొత్తానికి ఒక 40 నియోజకవర్గాల్లో అయితే వైసీపీ పర్లేదు, ఇన్ఛార్జీలు ఉన్నారు, మాజీలు ఉన్నారు, యాక్టివ్గానే ఉన్నారు, నో వరీస్, పార్టీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. 40 నియోజకవర్గాల్లో మాత్రమే. 100కు పైగా నియోజకవర్గాల్లో అంత సైలెన్స్గా ఉంది వ్యవహారం, మిగిలిన వాటిల్లో కాస్త అటు ఇటుగా ఉంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పునర్నిర్మాణం అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వేయాల్సి రావడం, కొన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించాల్సి రావడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా జిల్లాల్లో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, అలాగే చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, ఇలా చాలా జిల్లాల్లో పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. అలాగే కృష్ణా, గుంటూరు, ఈ జిల్లా ఆ రకంగా చెప్పుకోవాలంటే అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి ఉంది. కానీ మరీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నదైతే మాత్రం ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో. సో ఇప్పుడు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు అంటే ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నియమించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన నాయకుడు, నమ్మిన బంటు, మొత్తం అన్ని రకాలుగా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు. పైగా చెవిరెడ్డి గారి దగ్గర బీభత్సంగా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్, పొలిటికల్గా చాలా స్ట్రాంగ్, ఒక బలమైన టీం ఉంది, వ్యవస్థ ఉంది. సో అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి గారిని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నారు. కానీ దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి, అలాగే ఆ జిల్లాలో ముఖ్యమైన నాయకుడు, ఆ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా తనకంటూ సొంత వర్గాన్ని ఉన్న బలమైన నాయకుడు, వైసీపీకి ఒక రకంగా బ్యాక్ బోన్ ఆ ప్రాంతానికి. సో ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఏమైనా గడ్డుపోయిందా, మా జిల్లాలో ఏమైనా నాయకులు లేరా, ఇక్కడ వాళ్ళని ఎవరిని నియమించరా, అక్కడ ఎక్కడి నుంచో తీసుకురావాలా అని నేనైతే వ్యతిరేకిస్తున్నాను, నేనైతే ఒప్పుకోను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకాన్ని నేనైతే అంగీకరించనని ఆయన అఫీషియల్గా ఆన్ ద రికార్డ్ అన్నారు. ఇదేమో ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డ్గానే మీడియా ముఖంగానే ఆయన కామెంట్స్ చేశారు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది వెళ్ళారు, ఇలా బాలినేని గారు ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెవిరెడ్డి గారిని నియమిస్తాము, మీరు బాలినేని గారిని కన్విన్స్ చేసుకోండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా కొంతమంది ముఖ్యుల ద్వారా బాలినేని గారికి కబురు పెట్టారు. బాలినేని గారు ఒప్పుకోలేదు. అసలు ఇన్నాళ్ళు పార్టీ పరిస్థితి బాగోలేదు, జిల్లాలో పూర్తిగా నాదే బాధ్యత, అక్కడ పార్టీ ఎలా ఉన్నా సరే నేనే బాధ్యత తీసుకుంటా, నేను చెప్పిన వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వండి, లోకల్ వాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప ఈ చెవిరెడ్డి గారికి ఇస్తే నేను ఒప్పుకోను, నేను పార్టీలో ఉండాలి, నేను పార్టీలో చురుగ్గా పని చేయాలి అనుకుంటే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వండి, లేదా జిల్లా వాళ్ళకి ఇవ్వండి, నా అంగీకారంతో ఇవ్వండి, లేదు నేను పార్టీలో ఉండకపోయినా పర్వాలేదు, నన్ను వదులుకోవడానికి కూడా పార్టీ సిద్ధమే అనుకుంటే చెవిరెడ్డి గారికి ఇచ్చుకోమని చెప్పండి అని చాలా స్పష్టంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరపున వచ్చిన నాయకులకు, దోతలకు చాలా స్పష్టంగా చెప్పి పంపించారు. దాంతో వైసీపీలో ఒక రకమైన టెన్షన్. ఇదేంటి, అసలే ఆ జిల్లాలో పరిస్థితి బాగోలేదు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు, దర్శి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇద్దరు కూడా సైలెంట్గానే ఉన్నారు. సో ఆ 2 ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి, జిల్లాలో ఆ పశ్చిమ ప్రాంతంలో పార్టీకి ఓటింగ్ ఎక్కువ, ఆ ఓటింగ్ని కాపాడుకోవాలి, నాయకత్వాన్ని కాపాడుకోవాలి, కేసులు లేకుండా ఉండాలి, ఇదంతా ఉండాలంటే యాక్టివ్గా ఉండే లీడర్షిప్ ఉండాలి. సో అందుకే ఒక్కో జిల్లా ప్రక్షాళన చేయాలనేది పార్టీ అధ్యక్షుడి ఆలోచన. కానీ మొదట్లోనే ఇబ్బంది వస్తుంది. సేమ్ పరిస్థితి నెల్లూరు జిల్లాలో కూడా ఉంటుంది. నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు దొరకట్ల. ఇదే తరహా పరిస్థితి ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో కూడా ఉంటుంది. ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో బొత్స సత్యనారాయణ గారి మేనల్డ్, ఆయన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి కంట్రోల్లో ఆ ప్రాంతం ఉండేది. ఇప్పుడు అతని కంట్రోల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ధర్మాన సోదరుల కంట్రోల్లో ఆ జిల్లా ఉండేది, ఇప్పుడు వాళ్ళ చేతుల నుంచి కూడా బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఉత్తరాంధ్రలో కూడా ఆ 2 జిల్లాల్లో ప్రక్షాళన జరుగుతోంది. అలాగే ఇక్కడ నెల్లూరు, ఈ ప్రకాశం జిల్లాలో ఏమో ఈ పరిస్థితి వచ్చింది. అలాగే రాజధాని ప్రాంతంలో కూడా అసలు ఎవరు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి కూడా ఒప్పుకోవట్ల. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని జిల్లాల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఎవరు ముందుకు రావట్లా, ఒప్పుకోవట్లా.
పార్టీ ఇన్ఛార్జిగా ఉండడానికి, నియోజకవర్గ బాధ్యతలు చూడడానికి కూడా అదే పరిస్థితి, ఒప్పుకోవట్లే బాపట్ల జిల్లా కూడా. సో వైసీపీకి అయితే మాత్రం, అంటే నేను ప్రతి పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు చెప్పాలి కాబట్టి ఇది కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ.